ఈ వీడియోలో మనం సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించిన ఈవెంట్స్ తర్వాత మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి మెజర్మెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మెజర్మెంట్స్ అంటే హైట్ కానీ చెస్ట్ కానీ, సో ఇవి ఫస్ట్ మనకి చెక్ చేయడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ మనం రెండు కంపేర్ చేసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి కొంచెం తక్కువ ఉంటుంది. మెజర్మెంట్స్ అనేవి సేవే, బట్ ఈవెంట్స్ అనేవి మాత్రం కొంచెం మనకి టైం కానీ తర్వాత లాంగ్ జంప్ హై జంప్లో మీటర్స్ డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. సో అవి అంటే ఇప్పుడు మనం చూసుకుందాం. మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్టయితే సేమ్ కేటగిరీ వైజ్ మనకి డివైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి సేమ్ ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో సేమ్ ఉండడం జరిగింది మెజర్మెంట్స్ అనేవి. ఫస్ట్ మనం మేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి హైట్ ఎంత ఉండాలంటే మినిమం 165 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. సేమ్ అలాగే మనం చెస్ట్ ఓన్లీ మేల్కి మాత్రమే చెస్ట్ ఎంత ఉండాలంటే యూఆర్ అండ్ ఓబీసీలో మనకి 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మినిమం 80 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. తర్వాత మీరు ఎక్స్పాండ్ అంటే మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ కంపల్సరీ పెరగాలి. ఈ 5 సెంటీమీటర్స్ అనేది మీకు మ్యాక్సిమం ఎంత ఉన్నా కానీ మీరు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. మినిమం అయితే 80 కంటే బిలో ఉండకూడదు. 80 ఉన్నా పర్లేదు కానీ 80 కంటే తక్కువ ఉంటే డిస్క్వాలిఫై అయిపోతారు. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలంటే మినిమం చెస్ట్ వచ్చేసి 76.2 ఉండాలి. అండ్ మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాండ్ ఎంత అవ్వాలంటే 5 సెంటీమీటర్స్ పెరగాలి, మీన్స్ 81.2 ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం ఫీమేల్కి చూసుకున్నట్టయితే హైట్ ఎంత ఉండాలంటే యూఆర్ అండ్ ఓబీసీలో 157 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి చూసుకున్నట్టయితే 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి హైట్. అండ్ చెస్ట్ అనేది లేదు ఫీమేల్స్కి. సో ఇది మనకి మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇందులో క్వాలిఫై అయితే మనకి నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి అది సేమ్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో కేటగిరీ వైజ్ అలా ఏం లేదు, డైరెక్ట్ మేల్ అండ్ ఫీమేల్. సో అందరికీ ఇలా డిఫరెంట్గా మేల్ అండ్ ఫీమేల్ డివైడ్ చేయడం జరిగింది. మేల్కి అయితేనేమో మనకి రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్స్ ఉంది, ఫీమేల్స్కి అయితేనేమో 800 మీటర్స్ ఉంది. సో ఫీమేల్కి ఓన్లీ 800, ఫీమేల్కి అయితేనేమో 1600. అండ్ నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ హై జంప్. ఇక్కడ ఫస్ట్ మనం మేల్కి చూసుకున్నట్టయితే 1600 మీటర్స్ అనేది టైం ఎంత అంటే మనం 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. సో ఇది కానిస్టేబుల్ తోటి కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఎక్కువనే టైం ఇవ్వడం జరిగింది. సో మేల్కి 1600 మీటర్స్ 60 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ అనేది మనకి మేల్కి ఎంత ఉందంటే 12 feet అండ్ హై జంప్ వచ్చేసి 3 feet 9 inches అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి చూసుకున్నట్టయితే 800 మీటర్ రన్నింగ్ అనేది మీరు 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ కంటే కూడా కొంచెం ఎక్కువనే టైం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి లాంగ్ జంప్ ఎంత అంటే 9 feet, తర్వాత హై జంప్ ఎంత అంటే 3 feet. సో ఇది మనకి ఈవెంట్స్ అనేవి ఇలా కండక్ట్ చేస్తున్నారు. మనకి మేల్కి అయితే 1600, ఫీమేల్కి అయితే 800 మీటర్ రన్నింగ్, తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి మేల్కి 12 feet అండ్ ఫీమేల్కి 9 feet, హై జంప్ మేల్కి ఏమో 3 feet 9 inches అండ్ ఫీమేల్కి ఏమో 3 feet. సో ఇది మనకి ఎస్ఐకి సంబంధించిన మెజర్మెంట్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.